హాయ్ అందరికీ నమస్తే. అందరూ మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. రమాదేవి కుకింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు గుత్తి వంకాయ కూర ఎట్లా చేసుకుందామో చూద్దాం పది. ఈరోజు మనము గుత్తి వంకాయ కూర వండుకుందాము. నేను మంచిగా అర్ధ కిలో చిన్నవి నల్ల వంకాయలు తీసుకున్నా. మంచిగా కడిగి తోకలు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకుందాం. నీళ్ళు పోసి ఉప్పు వేసి పెట్టుకున్నా. పురుగులు ఉన్నాయేమో మనం మంచిగా చూసుకుందాం. గుత్తి వంకాయకు 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా. సగం కప్పు నువ్వులు తీసుకున్నా. సగం కప్పు పల్లీలు, 2 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు కడిగి పెట్టుకున్నా. లవంగాలు, ఒక ఇలాచి, దాల్చిన చెక్క, ఒక ఎల్లిగడ్డ, చిన్న అల్లం ముక్క. స్టవ్ ఆన్ చేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేగినాయి కదా మంచిగా, ఇవి పక్కకు తీసుకుందాం. నువ్వులు మంచిగా చిటపటలాడుతున్నాయి కదా, ఇప్పుడు వేగినట్టే పక్కకు తీసుకుందాం. మంచిగా ఉల్లిగడ్డలు వేయించుకుందాం. కొంచెం ఒక్క సుక్క నూనె పోసుకుందాం. మంచిగా ఉల్లిగడ్డలు ఫ్రై అయినాయి కదా, పక్కకు తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరి ఒక సగం ముక్క తీసుకుంటున్నా, చిన్నది. చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నా. కొబ్బరి మనకు మంచిగా గాలింది కదా, పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి నేను కాల్చుకున్నది, చిన్నది అల్లం ముక్క, ఒక గడ్డ ఎల్లిగడ్డ, మసాలాలు, చింతపండు, ఇప్పుడు మనం వేయించుకున్న ఉల్లిగడ్డ, నువ్వులు, పల్లీలు, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ జీలకర్ర. ఇప్పుడు మనం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా, మంచిగా వంకాయలకు నింపుకుందాం. మసాలా అన్నిటికీ నింపుకుందాము. మంచిగా నింపుకొని ఇప్పుడు వంకాయలు అన్నీ మసాలా పెట్టుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాం. గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడి అయింది కదా, నూనె పోసుకుందాము. ఒక 5-6 నూనె వేడి అయింది కదా, మంచిగా సాజీర వేసుకుందాం. బిర్యానీ ఆకు ఒకటి. ఇప్పుడు గుత్తి వంకాయలు వేసుకుందాం. మంచిగా అవి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మిలిగింది మసాలా ఉంది కదా, ఇలా సరిపోయేంత కారం, సరిపోయేంత ఉప్పు వేసుకుందాం. మంచిగా కలుపుకొని సరిపోయేన్ని నీళ్ళు పోసుకుందాం. గ్రేవీకి సరిపోను, బాగా చిక్కగా లేకుండా బాగా పలసగా లేకుండా మంచిగా కలుపుకొని, మంచిగా వంకాయలు ఫ్రై అయినాయి కదా, వంకాయలు మంచిగా ఫ్రై అయినాయి చూడురి. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం ఇంగు వేసుకుందాం. రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాయి. మసాలా మంచిగా కలిపి పెట్టుకున్నాం కదా మనం, ఇప్పుడు వేసుకుందాం. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. గుత్తి వంకాయ కూర అయిపోయింది ఏమో చూసుకుందాం మనం.
గుత్తి వంకాయ అయిపోయినట్టే ఉంది, మంచిగా నూనె పైకి వేగింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుందాము. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని గుత్తి వంకాయ కూర తయారైంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా నాకు. ఇట్లాంటి వీడియోలు మీకు మరెన్నో చేసి చూపెడతా కూరలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.